బ్యాక్ టు న్యూస్. మృత్యు మార్గాలుగా మారిన రాష్ట్ర రహదారులపై టీవీ9 ప్రసారం చేసిన కథనాలకు సర్కార్ స్పందించింది. ఇప్పటివరకు హైవేలపై భద్రతా ప్రమాణాల్ని గాలి కొదిలేసిన ఆర్ఎండ్బీ అధికారులు వెంటనే రంగంలోకి దిగి పని ప్రారంభించారు. హైదరాబాద్ లోని ఉప్పల్ దగ్గరలోని డెత్ స్పాట్ లో రైలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై టీవీ9 ప్రసారం చేసిన కథనాలకి విశేష స్పందన వచ్చింది. హైదరాబాద్ లో ఉప్పల్ సమీపంలోని డెత్ స్పాట్ ని టీవీ9 వెలుగులోకి తెచ్చిన వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభించారు. డెత్ స్పాట్ గా మారిన ఈ ప్రాంతంలో రోడ్కు లోయకు మధ్యలో రైలింగ్ ఏర్పాటు చేస్తున్నారు. చీకట్లో కనిపించే విధంగా రేడియం బోర్డులు, రేడియం స్టిక్కర్లు అంటించనున్నారు. మరో 4 రోజుల్లో రైలింగ్ నిర్మాణం పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. నిన్నటి వరకు ఉప్పల్ రహదారిపై ఉన్న పరిస్థితి వేరు. వరంగల్ ఉప్పల్ రోడ్కు ఆనుకుని ఉన్న ఈ ప్రాంతంలో ఇప్పటికే 50 మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఈ డేంజర్ టర్నింగ్ లో సైన్ బోర్డులు కానీ, అదుపు తప్పిన వాహనాల్ని ఆపగలిగే ర్యాంపులు కానీ లేవు. మలుపును గమనించని వాహనదారులు నేరుగా ముందున్న లోయలో పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. వారానికి కనీసం 2 ఇక్కడ ప్రమాదానికి గురై చనిపోతున్నారు. కొన్నిసార్లు రాత్రి సమయంలో లోయలో పడిన వాళ్ళను ఉదయం వరకు ఎవరూ గుర్తించని పరిస్థితి. ఈ డెత్ స్పాట్ విషయంలో ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టింది టీవీ9. కేవలం ఈ డెత్ స్పాట్ ని వెలుగులోకి తేవడమే కాదు, యాక్సిడెంట్లు జరగకుండా ఏం చేయాలో నిపుణులతో నివారణ మార్గాల్ని కూడా సూచించింది టీవీ9. ఈ కథనాలతో అధికారుల్లో కదలిక మొదలైంది. ఇప్పటి వరకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా ఆలకించని అధికారులు టీవీ9 కథనాలకి స్పందించారని స్థానికులు ప్రశంసిస్తున్నారు. అధికారుల్లో కదలిక తెచ్చినందుకు అభినందనలు తెలుపుతున్నారు. 53 ప్రాణాలు బలికొన్నది ఈ నేషనల్ హైవే రోడ్డు. ఈ కరువుతోటి చాలామంది చనిపోయారు. కానీ నిన్న మాత్రం టీవీ9లో ప్రచురించిన ఈ యొక్క యాక్సిడెంట్ల గురించి చాలా చక్కగా టెలికాస్ట్ చేశారు. దానికి టీవీ9కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దాంతో స్పందించి నిన్ననే టెలికాస్ట్ అయితే ఇయ్యాల నేషనల్ హైవే రోడ్ అథారిటీ వాళ్ళు మాత్రం తక్షణమే పని ప్రారంభించారు. మరి కంచె చేస్తున్నారని చెప్తున్నారు. మరి ఇంకా కంచె కాదు, ఇంకా పగడబందిగా మరి పెద్ద లారీలు కూడా కరువు ఉంది కాబట్టి అవి కూడా ఆగే విధంగా మరి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. ఈ క్రాస్ లా చాలా మంది ఇంజనీరింగ్ పిల్లలు కానీ చాలా లారీలు కూడా బొల్తపడ్డాయి. ఇంజనీరింగ్ పిల్లలు చనిపోయినరు. ఇది టీవీ9 ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చినందుకు టీవీ9కి చాలా ధన్యవాదాలు. ఈ లైట్లు వేస్తున్నారు. ఇప్పుడు కనీసం దూరం నుంచైనా రాత్రి లైట్లు వెలుగుతాయి. ఇప్పుడు కొంచెం ప్రాణాపాయం తగ్గుతుంది. రాష్ట్రంలోని రహదారుల్లో ఉన్న ఈ చిన్న చిన్న లోపాలే వేలాది మంది ప్రయాణికుల మరణాలకు కారణం. ఎప్పటికప్పుడు అధికారులు అప్రమత్తమైతే రోడ్డు ప్రమాదాల్లో సంభవించే మరణాల్ని సగానికి సగం అరికట్టొచ్చు. ఒక సమాధిలో ఎన్ని శవాలుంటాయి? ఇదేం తెలివి తక్కువ ప్రశ్న. ఒక సమాధిలో ఒకటే శవం ఉంటుందని అంటారా? అయితే మీరు తప్పులో కాలేసినట్టే. ఒక సమాధిలో ఎన్నైనా శవాలుండొచ్చు. అదెలా సాధ్యమని అడగకండి. కావాలంటే మీరే ఈ శవాల సంగతి ఏంటో చూడండి. ఇది హైదరాబాద్ నారాయణగూడలోని ఓ మతం వారికి చెందిన శ్మశానం. చనిపోయిన వారిని ఖననం చేశాక ఇక్కడ సమాధులు కట్టడం సర్వసాధారణం. విజయ్ అనే వ్యక్తి తండ్రి చనిపోతే 1991లో ఖననం చేసి సమాధి నిర్మించారు. అప్పటి నుంచి ప్రతి ఏటా విజయ్, అతని కుటుంబ సభ్యులు తండ్రి సమాధి దగ్గరకు వెళ్లి నివాళులర్పించేవారు. ఈ ఏడాది అలాగే తండ్రి సమాధి దగ్గరకు నివాళులర్పిద్దామని వెళ్లిన విజయ్ కుటుంబ సభ్యులు నిర్ఘాంతపోయారు. సమాధి కనబడకపోవడంతో కలవరం చెందారు. శ్మశాన కమిటీకి చెందిన దేవదాసు జాన్సన్లను అడిగితే అడ్డగోలుగా సమాధానం చెప్పారని బాధితుడు ఆరోపించాడు. ఫోటోల ఆధారంతో గాలించిన విజయ్కు తండ్రి సమాధి స్థానంలో మరో సమాధి కనిపించింది. కమిటీ సభ్యుల్ని నిలదీస్తే నిజం బయటపడింది. ఆ సమాధిని తవ్వి చూస్తే 2 శవపేటికలు బయటపడ్డాయి. ఇందులో ఏ శవపేటిక ఎవరిదో తెలియక తికమకబడ్డారు. అయితే విజయ్ తండ్రి పేరు ఉండడంతో
ఆ శవపేటికను గుర్తించారు. కమిటీ సభ్యుల్ని కాలర్ పట్టుకుని అడగడంతో నిజాలు కక్కారు. శ్మశానంలో సమాధులు పెరిగిపోవడంతో స్థలం లేకుండా పోయింది. చచ్చినా స్థలం లేదనే పరిస్థితి వచ్చింది. దీంతో సమాధి స్థలం కోసం డిమాండ్ పెరిగింది. ఓ వ్యక్తి అత్యవసరంగా సమాధి కావాలి అనడంతో అతని నుంచి కమిటీ సభ్యులు లక్షలు గుంజారు. విజయ్ తండ్రి సమాధి తవ్వించి పాత శవపేటిక మీదే కొత్త శవపేటిక ఉంచి పూర్తి చేశారు. అక్కడ ఆనవాళ్లు కూడా లేకుండా భూమిని చదును చేశారు. ఏకంగా సమాధిని కబ్జా చేశారు ఈ మాయగాళ్లు. విషయం బయటపడడంతో కమిటీ సభ్యులు కాళ్లబేరానికి వచ్చారు. మళ్లీ సమాధి కడతామని విజయ్తో చెప్పారు. దేవదాసు జాన్సన్లకు TV9 ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేశారు. తనలాగే చాలా మందిని కమిటీ సభ్యులు మోసం చేస్తున్నారని విజయ్ వాపోయాడు. మీడియాకి వెళ్తాము, ఆ మీడియాని పిలుస్తాము అలా అనడం వల్ల ఇప్పుడు వాళ్ళు ఒప్పుకొని మాకు జస్టిస్ చేస్తామంటున్నారు. దాంట్లో వేరే వాళ్ళని ఆల్రెడీ 4 months బ్యాక్ పెట్టేశారు సమాధిలో. సో ఆ పెట్టిన సమాధి దాంట్లో వేరే వాళ్ళకి డబ్బులు తీసుకొని మరి అలా పెట్టేశారు దాంట్లో. ఇప్పుడు దాన్ని తీసేసి మాకు వేరే మా డాడీ ప్లేస్ని కట్టిస్తామనేసి అంటున్నారు ఇప్పుడు. కాకపోతే ఇప్పుడు మనం మీడియా అది అని చెప్పడం వల్ల జరిగింది. లేకపోతే అలాంటి చాలా కేసెస్ నాతో మాట్లాడినప్పుడు కూడా అట్లా 1000 మందికి జరుగుతుంటాయి, మీరేంటి ఇదంతా కామన్ ఇక్కడ అన్నట్టు మాట్లాడుతున్నారు. అయితే కాసులకు కక్కుర్తిపడి ఇలా ఒకే సమాధిలో అనేక శవపేటికల్ని పెట్టి మోసం చేస్తే భవిష్యత్తులో చిక్కులొచ్చే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెప్తున్నారు. ఏదైనా అనుమానాస్పద మృతి ఉంటే పోస్టుమార్టం కోసం శవాన్ని బయటకు తీసేటప్పుడు ఒకే సమాధిలో పలు శవపేటికలుంటే గందరగోళం తలెత్తే అవకాశం ఉంది. గతంలో గమ్యం సినిమా మ్యూజిక్ డైరెక్టర్ మృతి విషయంలో అనుమానాలు వ్యక్తమవడంతో ఖననం చేసిన శవాన్ని తిరిగి తీసి పోస్టుమార్టం చేశారు. అయితే ఇలా ఒకే సమాధిలో పలు శవపేటికలుంటే అది చాలా చిక్కులకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. కాసుల కక్కుర్తితో సమాధుల్నే కబ్జా చేస్తున్న ఇలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. గుజరాత్ తుది దశ పోలింగ్ ముగిసింది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు సాగింది. ప్రారంభం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల దగ్గర బారులు తీరారు. 12 జిల్లాల్లోని 95 నియోజకవర్గాల్లో పోలింగ్ నిర్వహించారు. పోలింగ్ ముగిసే సమయానికి 72% పైగా ఓటింగ్ జరిగినట్టు అధికారులు ప్రకటించారు. అయితే పంచమహల్ జిల్లా సహారాలో బీజేపీ ఎమ్మెల్యే బతా బర్వాదాపై దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు.